నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అయినటువంటి కడప జిల్లా పులివెందుల అలాగే ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోయింది. అక్కడ ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు అలాగే అక్కడ డిఎస్పీ మురళీ నాయక్ గారు బాగా వార్తల్లోకి ఎక్కారు. అయితే ప్రస్తుతం మనం కోయ ప్రవీణ్ గారి గురించి అసలు ఆయన నేపథ్యం ఏంటి, అక్కడ సమర్థవంతంగా ఎలా ఎన్నికలు నిర్వహించగలిగారు, ఈ పూర్తి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్లేషణ అందించడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. మనం చూసాం కదండి, ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్ గారు డిఐజీ అధికారి, అలాగే ఒంటిమిట్టలో కూడా రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ, దొంగ ఓట్లు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చాలా నానా యాగి చేశారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా 30 ఏళ్ల నుంచి ఓట్లు లేకుండా ఉన్నటువంటి ప్రజలు కూడా ఓటింగ్ చక్కగా వేశారు. ఆ ఓట్లతో పాటుగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్లిప్పులు కూడా 30 ఏళ్ల తర్వాత మేము ఓటు వేసుకోగలుగుతున్నాం అని చెప్పారు. ఇంత సమర్థవంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ సరళిని సమీక్షించినటువంటి పోలీస్ అధికారి కోయ ప్రవీణ్ గారు అసలు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వైరుధ్యం ఏంటి, అసలు ఆయన గురించి పూర్తి వివరాలు ఏంటి? యాక్చువల్గా వైరమేం లేదండి జగన్మోహన్ రెడ్డి గారితో. కోయ ప్రవీణ్ యాక్చువల్గా ఆయనది కొవ్వూరు తాలూకాలో ఊరండి. ఓకే. ఆ కుటుంబంలో మొత్తం 5 అన్నదమ్ములు ఉన్నారు. 5 అన్నదమ్ములు కూడా హైయర్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అండి. ఓకే. ఏ జిల్లా అండి అది? పశ్చిమ గోదావరి కింద వస్తుంది. ఓకే. 5 అన్నదమ్ములు కదండి. అందుట్లో కోయ ప్రవీణ్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఆంథ్రోపాలజీలో మెడిసిన్ చేశారు. తర్వాత యూపీపీఎస్సి రాసి దేశవ్యాప్తంగా 120వ ర్యాంక్ తెచ్చుకున్నారు. అంటే ఐపీఎస్ అవ్వాలి మనం చేయాలి అని చెప్పేసి మొదటి నుంచి ఆయనకు ఉంది. ఐపీఎస్ అంటే పోలీస్ అధికారి అవ్వాలి, ప్రజలకు న్యాయం చేయాలని మొదటి నుంచి ఉన్నది. ఎంబీబీఎస్ చేసిన తర్వాత వాటి ఆంథ్రోపాలజీలో స్పెషలైజేషన్ చేసినా కూడా ఆయన దీన్నే ఎంచుకున్నారు. ఎందుకంటే ప్రజాసేవకు సివిల్ సర్వెంట్గా నేర్చుకున్నారు. ఆ కుటుంబంలోనే ఇంకో 2 ఉన్నారండి డాక్టర్స్. తర్వాత ఒకళ్ళు ఇంజనీరింగ్ ఉన్నారు. తర్వాత మరొకళ్ళు సిఏ చేశారు. ఒకళ్ళేమో కామర్స్లో ఉన్నారు. అందరూ ఎడ్యుకేటర్స్. తర్వాత ఏపీ క్యాడర్కి ఆయన్ని కేటాయించారు. మామూలుగా విధులు నిర్వహిస్తున్నారు. తర్వాత 2014 ఎన్నికల్లో అండి, అంటే అప్పుడే రాష్ట్రం విడిపోయింది. 2014 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ మేనలుడు మధ్యసీను, మీకు ఐడియా ఉంది కదా, మధ్యసీను ఎలక్షన్ టైం అయిపోయినా కూడా ప్రచారం చేస్తుంటే తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పడేశారు. అయితే బొత్స సత్యనారాయణ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నారు. రిక్వెస్ట్ చేసుకోవటం వల్లే ఆయన వదిలిపెట్టాడు ఆ రోజు. ఎవరు? మన కోయ ప్రవీణ్ గారు. తర్వాత మళ్ళీ తను విధులు నిర్వహిస్తూ వస్తున్నారు ఎస్పీగా. అంటే ఆ రోజు విజయనగరం ఎస్పీగా ఉన్నారు కాబట్టి అట్లా చేశారు. 2019 ఎన్నికల్లో కూడా ఒక సంఘటన జరిగిందండి. ఏది అంటే వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు కోయ ప్రవీణ్ ప్రకాశం జిల్లాకి ఎస్పీగా ఉన్నారండి. చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ దౌర్జన్యాల గురించి మనందరికీ తెలిసిందేగా. ఆ టైంలో ఇండిపెండెంట్గా తెలిసి తర్వాత ఆ పార్టీకి వత్తాసు పలికి దౌర్జన్యాలు చేస్తుంటే ఆ మంచిని పూర్తిగా కంట్రోల్ చేశారు. ఒక రౌడీ అయినా సరే, ఎవడైనా సరే ప్రకాశం జిల్లాలో ఒక్కడే ఉండాలి, అది పోలీస్ అయినా అవ్వాలి అంతే, అంతేగాని నువ్వు అవటానికి మాత్రం వీలు లేదని కరాఖండికి చెప్పారు. చాలా గట్స్ ఉండాలి ఆ మాట చెప్పాలి. ప్రకాశం జిల్లాలో రౌడీ అనేవాడు ఉండకూడదు. ఆ రౌడీ ఉంటే ఆ రౌడీ కూడా ఒక ఎస్ఐ అవ్వాలి, లేదంటే ఎస్పీ అవ్వాలి. ఎవరైనా పోలీస్ అధికారుల వైపు నుంచే ఉండాలి, అంతేగాని మిగతా వారి వైపు నుంచి ఉండడానికి వీల్లేదని చెప్పి స్పష్టం చేశారు. అక్కడ ఆ మంచికి ఒక రకంగా చెప్పాలంటే బాగా మాస్ వార్నింగ్, ఇంకా మనం మామూలుగా చెప్పుకోవాలంటే చుక్కలు చూయించారని చెప్పి చెప్పొచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోయ ప్రవీణ్ వీఆర్కి పంపించారండి. ఎందుకంటే ఇతను అంటే నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి. వాస్తవానికి అతను ఏ పార్టీకి అనుకూలం కాదండి. తనకి ఎక్కడ విధులు అప్పగిస్తే వాటిని ఖచ్చితంగా సమర్థవంతంగా నెరవేరుస్తారు ఆయన. అయితే వెంటనే 16 నెలలు వీఆర్కి పంపించారండి. 16 నెలలు పోస్టింగ్ కూడా ఇవ్వాల. ఈయన వెళ్ళి సీఎం లేకపోతే సీఎంఓ ఆఫీస్లో అయినా ఎవరైనా సరే ఇట్లా వీఆర్కి వెళ్ళినాడు, కొంతమంది రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళని వీళ్ళు పట్టుకుని ఏదో తెచ్చుకుంటారు. వెళ్ళలా అయినా నాకు అవసరం లేదన్నారు. వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు, వ్యవసాయం చేసుకున్నారు. జీతం కూడా 16 నెలలు రాలేదండి. గవర్నమెంట్ జీతం కూడా వెళ్ళి వ్యవసాయం చేసుకున్నారు. నాకు ఒకరిని డబ్బులు అడగాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే ఆ వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో నేను జీవిస్తా అన్నారు. తర్వాత 16 నెలలు అయిన తర్వాత కాకపోతే లూప్ లైన్లోనే కొన్ని పోస్టింగ్స్ ఇచ్చారండి. లూప్ లైన్లో పోస్టింగ్స్ ఇస్తే ఆయన దానికి కూడా ఓకే అన్నారు. సరే ఎక్కడ పని చేసినా, అది స్టేషనరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ చేసినా కూడా తన విధులు మాత్రం సమర్థవంతంగా నిర్వహించారు. తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోయ ప్రవీణ్ అనే వ్యక్తిని
కర్నూలు రేంజ్ డిఐజీగా చంద్రబాబు నియమించారు. అప్పుడు నియమించినప్పుడు కోయి ప్రవీణ్ ఏం చేశారంటే ఈ కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న జిల్లాలన్నింటిలో కూడా తనకి ఎవరైతే అంటే పర్ఫెక్ట్గా పనిచేసేవాళ్ళు అట్లానే అంటే మొత్తం రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ఏరియా కింద వస్తుంది కదండి. అంటే బెదిరింపులు ఎక్కువగా ఉంటాయి, దౌర్జన్యాలు ఎక్కువగా ఉంటాయి, రౌడీజం గోండాయిజం ఎక్కువగా ఉంటుంది. శాంతి భద్రతను అదుపు చేయడం చాలా కష్టం అయింది. ఓ చిన్న సంఘటన జరిగినా కూడా చాలా పెద్దదిగా కనపడింది అక్కడ. దాంతో ఏం చేశారంటే డిఎస్పీలుగా ఎవరైతే బాగా అంటే డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు, ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే మురళీ నాయక్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఏర్కొచ్చి డిఎస్పీలుగా నియమించారు. అట్లానే మురళీ నాయక్ని పులివెందుల డిఎస్పీగా నియమించారు. ఇట్లా వీళ్ళందరినీ నియమించారు. ప్రస్తుతానికి అట్లా సజావుగా పాలన సాగుతుంటే అప్పటి వరకు కూడా జనాలకి కోయి ప్రవీణ్ అంటే జస్ట్ ఒక డిఐజీగా ఉన్నారన్న విషయం మాత్రమే తెలుసు. ఎప్పుడైతే పులివెందులకి ఒంటిమిట్టకి జెడ్పీటీసీ బైపోల్ వచ్చిందో అప్పుడు ఈయన ఏం చేశారంటే కోర్టు ఆదేశాలు ఇచ్చిందండి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి, శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అని చెప్పేసి చెప్పింది. ఆ ప్రకారమే ఆయన పనిచేశారు. అట్లా అని చెప్పేసి అధికార పార్టీకి అనుకూలంగా ఏం పనిచేయలేదు కోయి ప్రవీణ్. ఎందుకంటే పులివెందుల్లో వీళ్ళు గత 35 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారో తనకు తెలుసు. ఎందుకంటే అక్కడ చరిత్ర మాత్రం వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి. 35 సంవత్సరాలుగా ఒక్క పార్టీ తరఫున కూడా ఎవ్వరు కూడా వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా వేయలేదండి నామినేషన్లో. వీళ్ళే ఏకగ్రీవం చేసుకునేవాళ్ళు మొత్తం. అదేంటి ప్రజాస్వామ్యంలో అది అరుదు కదా అట్లా. యాక్చువల్గా మామూలుగా ఎవరన్నా నామినేషన్ వేసారనుకోండి, నామినేషన్ వేస్తే ఏం బాలరాజు నామినేషన్ వేసామంట కదా, అక్కడ సింహాద్రిపురంలో 10 ఎకరాల బత్తాయి తోట వేసావు, చిన్ని తోట అంటారండి, బాగా ఏపుగా పెరిగిందంట కదా అనేవాళ్ళు. అంటే ఆర్థిక మూలాలని దెబ్బ కొడతాం, పంట ధ్వంసం చేస్తాం. అట్లా అనుకున్నప్పుడు ఇక ఎందుకులే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసేవాళ్ళు. ఇంకొక క్యాండిడేట్ వచ్చి నామినేషన్ వేసినప్పుడు ఏం రామిరెడ్డి మీ అమ్మాయిను అబ్బాయి బెంగళూరులో ఉన్నారంట కదా, రోజు చిక్బళ్ళాపూర్ నుంచి గాంధీనగర్ దాకా వెళ్తూ ఉంటారంట కదా అని చెప్పేసి చెప్పారు. అనగానే వాళ్ళకి అర్థమైంది ఇక ఇట్లా ఈ గొడవలు ఇవన్నీ అట్లాంటి ఎన్ని గొడవలు పెట్టుకోవడం ఎందుకులేండి, ఎవరికైనా కుటుంబం ముఖ్యం కదా. దాంతో వాళ్ళంతా వెనక్కి తగ్గేవాళ్ళు. అట్లా వీళ్ళు ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. రౌడీజం ఒక గోండాయిజం ఒక రేంజ్లో ఉండేవి. వాస్తవానికి ఉమేష్ చంద్ర 1996లో కడప ఎస్పీగా ఉన్నారండి. కడప ఎస్పీగా ఉన్నప్పుడు రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ పూర్తిగా కంట్రోల్ చేశారు. ఆ రాయలసీమ మొత్తమే కాకుండా కడపలో కూడా మొత్తాన్ని అంటే రౌడీల్ని గోండాల్ని మొత్తాన్ని అణగదొక్కేశారు. ఆ టైంలోనే 1996 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కడప ఎస్పీగా ఉమేష్ చంద్రే ఉన్నారు. మొత్తం కంట్రోల్ చేసి కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కడప నుంచి పోటీ చేసి అతి కష్టం మీద 5445 ఓట్లతో బయటపడ్డారు రాజశేఖర రెడ్డి. అంతే. తర్వాత అప్పటి వరకు అసలు ఎవరు బయటికి కూడా రాలేదండి. ఎప్పుడైతే ఉమేష్ చంద్ర కడప నుంచి బదిలీ వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ వీళ్ళు యథేచ్ఛగా చెలరేగిపోయారు, ఒక రకంగా పేటరేగిపోయారని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు అయిందండి. ఈ 35 సంవత్సరాల్లో ఎవ్వరు కూడా అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళి ఓటేస్తున్నారేమో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏది జరిగినా కూడా అన్ని ఏకగ్రీవాలే, ఓటు అనేది లేదు. అందుకనే మీరు చూసుంటారు ఆ స్లిప్పులు వాళ్ళు వేశారు 30 సంవత్సరాల తర్వాత నేను ఓటేస్తున్నాను. కానీ దాంతోపాటు చాలా మంది గమనించదండి, ఇంకో స్లిప్ కూడా వచ్చింది. మా వివేకా సార్కు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి అందుట్లో ఇంకో స్లిప్ వేశారు వాళ్ళు. ఎట్లా 2 స్లిప్లు. అంటే ఇంత ఘోర పరాజయానికి కారణం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కూడా ఒక బలమైన కారణం అనుకోవచ్చా మనం? అందుట్లో నో డౌట్. ప్రజలు హర్ట్ అయి ఉంటారా? ఎన్నికలకు ముందు వివేకా కుమార్తె సునీత కూడా అదే చెప్పారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కోయి ప్రవీణ్ ఏం చేశారంటే మొత్తం పోలీసుల్ని తీసుకొచ్చి భారీగా మోహరించారు. ఎక్కడ శాంతి భద్రతలు తలెత్తకుండా చూసుకున్నారు, ఎక్కడ గొడవలు జరగడానికి అవకాశం లేదన్నారు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా పులివెందులంటే వీళ్ళకి తెలిసింది ఒకటేనండి, ఈవీఎంలు పెడితే నొక్కేసుకుంటారు, బ్యాలెట్ పేపర్లు అయితే రిగ్గింగ్ చేసేసుకుంటారు. అందుకని అటువంటి పరిస్థితి రాకూడదు. మొదటిసారిగా నా ఆధ్వర్యంలో, అంటే అక్కడ చిన్న స్వార్థం, కోయ ప్రవీణ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పులివెందుల్లో కూడా ఎన్నికలు సజావుగా జరిగాయి. ఒక్కటి చాలు కదా, ఎందుకంటే పులివెందుల చరిత్ర తెలిసిన వాళ్ళు ఇంకెప్పటికీ కూడా కోయ ప్రవీణ్ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆయన ఎంతో పట్టుదలగా బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మొత్తం పోలీసులంతా సమన్వయం చేసుకొని నియమించి ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ రోజు శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప తీసుకెళ్లారు కదా. తీసుకెళ్తుంటే దారిలో ఇతను పారిపోయాడండి. దారిలో పారిపోతే అది పోలీసుల వైఫల్యం. ఎందుకంటే స్థానికంగా ఉండే పోలీసులు వాళ్ళకి అనుకూలంగానే ఉంటున్నారు అప్పటికి కూడా. అప్పటికి కోయి ప్రవీణ్కి ఎన్ని ఫోన్లు చేసినా వీళ్ళెవరూ కూడా సరిగ్గా సహకరించట్లా. దీంతో ఆయన వెంటనే బయలుదేరి వచ్చారు. కడప ఎస్పీ అశోక్ కుమార్ని తీసుకుని బయలుదేరి ఈ అవినాష్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు కదా, తీసుకెళ్తుంటే పారిపోయి వచ్చి పులివెందులు వచ్చాడు. పులివెందులు వైసీపీ ఆఫీస్కి వస్తే అతను లోపల పెట్టేసేసి పార్టీ కార్యకర్తలు తాళాడేశారు. ఇంకా కోయి ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ని తీసుకుని వచ్చి అక్కడికి వచ్చి తలుపులు బద్దలు కొడతాం కదా, గట్టిగా కొట్టారు. గట్టిగా కొట్టి చాలా భయంకరంగా వార్నింగ్ ఇచ్చారు.
ఎంత అగ్రెసివ్గా ఇచ్చారంటే బయటికి రాకపోతే కనుక పరిణామాలు చాలా దారుణంగా ఉంటే తర్వాత మీరు ఎదుర్కోలేరు అన్నారు. దాంతో ఆయన తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. భయపడ్డాడు. అంత గట్టి వార్నింగ్ ఇచ్చారు. భయపడితే అతను తీసుకొని అరెస్ట్ చేసి మళ్ళీ వ్యాన్లో తీసుకెళ్లారండి. అంటే పులివెందులు లాంటి ప్రాంతంలో నిజంగా ఈ 35 సంవత్సరాలుగా ఉమేష్ చంద్ర గారి తర్వాత అలాంటి ఆఫీసరు ఇంకా దొరకలా, కోయ ప్రవీణ్ గారు అనుకోవచ్చు. అంటే ఆయన అంత ధైర్యం చేయడానికి, అంత ధైర్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంత గట్స్ ఎట్లా వచ్చాయి ఆయనకి? అవి మొదటి నుంచి ఉండాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళకి ఆ గట్స్ వస్తాయి. ఓకే. దేనికి అంటే ఎటువంటి వాటికి లోబడకుండా అట్లా ఉంటే కనుక ఆ గట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కడప జిల్లాలోనే చాలామంది వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండే పోలీసులకి నెల కొన్ని కవర్లు వెళ్తాయి. ఓకే. ఈ నాయకుల దగ్గర నుంచి అట్లాంటి కవర్లు తీసుకునే వ్యక్తి కాదు ఇతను. అంటే అందరూ అట్లా తీసుకుంటారని కాదండి, కొంతమంది తీసుకునే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వాటిన్నిటికీ అతను దూరం కాబట్టి ఆ రోజు పోస్టింగ్ ఇవ్వకపోయినా కూడా వెళ్ళి వ్యవసాయం చేసుకున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అట్లా అవినాష్ రెడ్డిని బెదిరించి కోయ ప్రవీణ్ తీసుకెళ్లారు కదండి. తర్వాత ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఏంటంటే దిగ్గింగ్ చేసుకునే అలవాటు కదా, కాళ్ళు చేతులు ఆడలా, ఏం చేయాలనేది తెలియలా. ప్రజలేమో స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి తరలి వచ్చారు. మరి అంతకుముందు వాళ్ళు ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు వైఎస్ కుటుంబానికి చాలా అభిమానం ఉంది, ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా గంపగుత్తగా మాకే వేస్తారు ఓటు అనేటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు అదంతా డొల్లే అంటారా? అదంతా వివేక హత్యతో పోయిందండి. ఓకే. అంతకుముందు కాస్త కూస్తూ ఉండేది, ఆ కాస్త కూస్తూ కూడా వివేక హత్యతో పోయింది. ఎంత మనుషులం కదా, వాళ్ళకి ఆ ఎఫెక్ట్. అంత సమర్థవంతంగా కోయ ప్రవీణ్ ఆ ఎన్నికలు నిర్వహించారండి. ఆయన ఇచ్చిన వార్నింగ్ కానీ లేదంటే కనుక ఆయన వ్యవహరించిన తీరు, అధికారులను ఏర్పాటు చేసుకుని శాంతి భద్రతలు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూడటం, ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటింగ్ వేసుకోవడానికి రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన కన్సర్నల్లోనే జరిగినాయి, ఆయన ఆదేశాల ప్రకారం జరిగినాయి. కానీ చాలా మంది కింద స్థాయిలో కొంతమంది డిఎస్పీలు, కొంతమంది సిఐలు, ఎస్ఐలు ఎవరు సహకరించలేదండి. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఉదయం అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ డిఎస్పీ మురళీ నాయక్ సిఐల్ని, ఎస్ఐని ఇట్లా కొంతమంది బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు కదా, అక్కడ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆ సిఐలు, ఎస్ఐలు డిఎస్పీకి సహకరించలా, భయపడ్డారు. అదే విషయాన్ని ఆయన డిఐజీకి చెప్పారు. చెప్తే ఆయన అప్పుడు సీరియస్గా డైరెక్ట్గా డిఐజీ మాట్లాడేసరికి వీళ్ళు కొంచెం అడిగిపోయి అప్పుడు ఇక పట్టుకొని తీసుకొచ్చారు. నిజంగా ఈ సందర్భంగా డిఎస్పీ మురళీ నాయక్ గారిని ప్రశంసించాలండి. ఎందుకంటే అంతమంది మూక ఉన్నప్పుడు కూడా ఆయన కాల్చిపడేస్తా, ఇక్కడ యూనిఫామ్ ఇక్కడ అని చెప్పేసి అన్నాడు. అంటే అంత ధైర్యం, అంటే ప్రాణాలకు కూడా తెగించి ఒక నిజాయితీ నిబద్ధత ఉంటేనే, ఇందాక మీరు అన్నట్టుగా గట్స్ ఉంటేనే ఆ మాటలు వస్తాయి. సో కోయ ప్రవీణ్ గారికి ఇలాంటి డిఎస్పీలు కూడా వెన్నుదొనగా నిలిచారు. యాక్చువల్గా ఈ కోయ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరు ఏంటనేది వివరాలు చాలా మందికి తెలియదండి. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అతని మీద మండిపడటానికి కారణం అదే. అంత సమర్థవంతంగా అతను ఎన్నికలు నిర్వహించాడు, దానివల్లే మేము ఓడిపోయామని చెప్పేసి అతను బాధ, ఆక్రోశం, ఆవేశం మొత్తం కూడా ఆ ప్రెస్ మీట్లో వెళ్ళగలిగాడు. ఒక డిఐజీ స్థాయి అధికారిని పెట్టుకుని వాడు గీడు అని చెప్పి మాట్లాడాడు. అదే రాజేష్ గారు నేను అడగబోయేది అదే. అంటే ఒక ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ అధికారిని ఒక మాజీ ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాడు అనేవాడు, కోయ ప్రవీణ్ అనేవాడు, అసలు ఇంత భయం లేకుండా, భీతి లేకుండా మాట్లాడని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఒక ఆర్థిక నేరస్తుడు, హత్యలు, స్మగ్లింగ్స్ ఇట్లాంటి వాటన్నిటికీ పాల్పడిన ఒక వ్యక్తి ఆ చట్టాన్ని కాపాడే వ్యక్తినే వాడు వీడియోని దూషించడం అంటే అది మన ప్రజాస్వామ్యం మరి అంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చిందా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా బుక్ చేయాలి. అసలు ఎందుకు అంత స్వేచ్ఛ ఇచ్చారా, మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువైందేమని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా ఓడిపోయిన నెపాన్ని టీడీపీ మీదకి నెట్టాలని చెప్పేసి మళ్ళీ వేరే వేరే నాయకులకి, కోయ ప్రవీణ్కి వీళ్ళకి లింకులు పెడుతూ ఏదేదో మాట్లాడుతూ ఫలానా అది ఫలానా ఇది అని చెప్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. అతను తెలిసింది అదొకటేనండి. అంటే పదే పదే అబద్ధాలు చెప్పటం. అతను రోజు మొత్తం మీద జగన్ చెప్పేది 3 అండి నిజాలు. ఎవరన్నా కనపడి మామూలుగా టైం ఎంత అయిందని అని అడిగితే అదొకటి నిజం చెప్తాడు, తిన్నారా అంటే అదొకటి నిజం చెప్తాడు, తర్వాత ఈరోజు కలెక్షన్ అందిందా అంటే ఫోన్ వస్తే కనుక అందింది అని చెప్తాడు. ఆ 3 నిజాలు చెప్పేది. అతను మాట్లాడే ప్రతి మాట అబద్ధమేనండి. చివరికి అంత పర్ఫెక్ట్గా అద్భుతంగా పనిచేసిన డిఐజీ కోయ ప్రవీణ్ కూడా రకరకాలుగా అంటగడుతూ ఇప్పుడు అతని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అతనితో పాటు అతని సోషల్ మీడియా తీవ్రంగా విరుచుకుపడుతుంది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఆయనకి ఎఫెక్ట్ ఉంటుందో చూపిస్తుంటారా? ఆ ఎఫెక్షన్ ఆల్రెడీ ఇప్పటికే రప్ప అంటూ మహిళల్లోనే 6% ఓటు బ్యాంకును కోల్పోయాడు. అయితే అతను సొంత సర్వేని చెప్పిందండి ఈ విషయం. ఇప్పుడు ఇంకా అతను అంటే తనను తాను డ్యామేజ్ చేసుకుంటా వస్తున్నాడు తప్పితే ఇప్పుడు అది సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి. భస్మాసురుడు తన నెత్తి మీద తనే చేయబెట్టుకొని భస్మం అయిపోయినట్లుగా చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ.